అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు పేరూరి. నేను 29 సంవత్సరాలుగా ఐఐటి జేఈ ఫ్యాకల్టీ ఇన్ మ్యాథమెటిక్స్లో ఉన్న సక్సెస్ఫుల్ టీచర్గా ఒక పీజీ కాలంలో డిగ్రీ కాలంలో అనేక కాలంలో చేసినటువంటి అనుభవంతో ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసిన అదే ఒక పిఎస్ఆర్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే, అనేక మంది స్టూడెంట్స్ యొక్క సలహాల మేరకు వాళ్ళే అన్నారు, ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయండి సార్ మా కోసం అని చెప్పేసి. ఓకే, వెల్ డన్, రైట్. దానికోసమని నేను ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. సో ఇంకా చాలామంది పేరెంట్స్ ఏంటంటే మా బాబుని ఎక్కడ జాయిన్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయించాలి, ఇట్లా అడుగుతున్నారు. అదేమి కాకుండా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ అసలు మీరు యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలతోటి ఎంతవరకు క్లోజ్గా ఉంటున్నారు, నెంబర్ 1. ఓకే, వాళ్ళతోటి వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకున్నారా? ఏ కాలేజ్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు వాళ్ళతోటి కూర్చుని భోజనం చేయగలుగుతున్నారా? వాళ్ళతోటి కూర్చుని కొన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతున్నారా? వారి యొక్క ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు, తన ఇంట్రెస్ట్ ఏంటి, తనకి ఏం కావాలి అనేది దగ్గరగా కూర్చొని మాట్లాడితే కొన్ని విషయాలు బయటపడతాయి. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే పిల్లల్ని అలా వాకింగ్ తీసుకెళ్తూ, లేకపోతే ఒక షటిల్ ఆడుతూ, ఒక క్రికెట్ ఆడుతూ, ఇట్లాంటి గేమ్స్ అన్నిటిలో మీరు పార్టిసిపేట్ చేస్తే, యాజ్ అ పేరెంట్గా మీరు చేస్తే పిల్లల యొక్క మనస్తత్వం మారుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయాలు మీతో ఈజీగా షేర్ చేసుకోగలుగుతారు. మనం అప్డేట్ కావాలి. మనం ఇది అప్డేట్ కాకపోతే తరాలు మారిన మన తలరాత మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇట్లా అన్నా, సౌండ్ ఎక్కడిది చెప్పండి. ఇట్లా అన్నా అంటే సౌండ్ వచ్చింది. అంటే మూవ్ టుగెదర్, వాక్ టుగెదర్, స్పీక్ టుగెదర్, స్టాండ్ టుగెదర్, మూవ్ టుగెదర్. ఇట్లా ఫైనల్లీ వీ విన్ టుగెదర్, నాట్ ఐ నాట్ యూ, వీ విన్ టుగెదర్. మనం గెలుస్తాం. అంటే పిల్లోడు ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో పేరెంట్ ఆల్రెడీ సక్సెస్ అయినట్టే లెక్క. కానీ ఈ విషయాలు కొంచెం ఆలోచించండి. పిల్లల్ని దగ్గరగా తీసుకోండి, వాళ్ళతో కలిసి మాట్లాడండి, కూర్చోండి. వాడికి ఏదో ఒక మొబైల్ కొనిచ్చేసి, లేకపోతే మంచి బైక్, లక్షల్లో బైక్ కొనేసేసి ఇచ్చేసి మీ బిజినెస్లో మీ ప్రొఫెషన్లో బిజీగా ఉంటే పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఆలోచించండి ఒక్కసారి, వాళ్ళని దగ్గరగా తీసుకోండి. పిల్లోడు భుజం మీద చేయేస్తేనే ఆ వైబ్స్ వేరే రకంగా ఉంటాయి. మీరు ఆలోచించండి. పిల్లల యొక్క మోరల్ వాల్యూస్, మనం పిల్లలకి ఈ మోరల్ వాల్యూస్ నేర్పాలా, ఏ విధంగా సమాజంలో ఉండాలి. నవ్వేడేస్ ఏమవుతుందో తెలుసు. పిల్లలకు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, తర్వాత మొబైల్కి ఎడిక్ట్ అవుతున్నారని తీసుకెళ్ళిపోయేదో దూరం అని హాస్టల్లో పడేయటం. వాడు హాస్టల్లో పడేసినా ఎక్కడో చోట వీడియోలు చూస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇది కామన్. కానీ అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటి అంటే, ఫస్ట్ పిల్లలతోటి ఫ్రీగా మాట్లాడగలగాలి. ఎస్, పిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళావు, ఈరోజు ఏం చెప్తారని కాకుండా, ఎస్ క్లాస్ నుంచి వచ్చాడు, లేకపోతే కాలేజ్ నుంచి వచ్చాడు, వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎస్ ఫ్రెష్ అవ్వనన్నా హ్యాపీగాని అట్లా రిలాక్స్గా అట్లా తిరగాలి. లేకపోతే మీరు వాళ్ళతో పాటు వెళ్ళాలి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి. పేరెంట్స్ చేయకుండా పిల్లల్ని అట్లా వదిలేస్తే పిల్లలు చాలా వాళ్ళ యొక్క పరిస్థితి వేరే డిఫరెంట్గా తయారైపోతుంది. యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలతోటి క్లోజ్గా ఉండండి. క్లోజ్గా ఉంటే అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళ ఆలోచన రీతి మారుతుంది, వాళ్ళ ఆలోచన తీరు మారుతుంది. మీకు చెప్తారు ఏ చిన్న విషయం కొన్నా. అప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. సో వాళ్ళు దగ్గరగా, మీరు ఎప్పుడైతే వాళ్ళకి దగ్గరగా ఉన్నారో అప్పుడు వాళ్ళు కొన్ని వ్యూస్ మీతోటి షేర్ చేసుకోగలుగుతారు. లేదు మీరు స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, ఏదో ఒక రూమ్ ఇచ్చేసి దాంట్లో ఒక మొబైల్ ఇచ్చేసి చదువు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి డిఫరెంట్గా తయారవుతుంది. సో అట్లా కాకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళతో కలిసిమెలిసి తినండి, కలిసిమెలిసి తిరగండి. అలా తిరిగితే మాత్రం 100% సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పినట్లయితే చెప్పదలుచుకుంటే, నెంబర్ 1 ఒక మోరల్ వాల్యూస్, దాంతో ఒక టీచింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా, అంటే రూట్ లెవెల్ టీచింగ్ ఉంటుంది మా దగ్గర. రూట్ లెవెల్ అనేది నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కొంతమంది అపాయింట్ చేసుకున్నా, కెమిస్ట్రీ అపాయింట్ చేసుకున్నా, బయాలజీ, ఎందుకంటే 6th నుంచి 10th స్టాండర్డ్ వరకు ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నా.
ఇంటర్మీడియట్ విత్ జేఈ మెయిన్స్, ఐఏ అడ్వాన్స్, యాజ్ వెల్ యాజ్ నీట్ వాళ్ళని కూడా అపాయింట్ చేసుకున్నాం. ఒక సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇవ్వాలి, ఒక మంచి లెవెల్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి మీ అందరి తోడ్పాటు మాకు అవసరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.